నేటి నుంచి తెలంగాణలో గ్లోబల్ రైస్ సమ్మిట్ జరుగుతోంది. దేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు సదస్సు జరగనుంది. వరి పంట ప్రాధాన్యం, పెంపు, విస్తీర్ణ వృద్ధి, ఆహార భద్రత, బియ్యం మార్కెటింగ్ పై చర్చించనున్నారు. వివిధ దేశాల నుంచి 150 ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొనున్నారు. ఈ సదస్సులో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల, సివిల్ సప్లై అండ్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనున్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ ఇంటర్నేషనల్ రైట్స్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. మరి కాసేపట్లో ఇప్పుడు ప్రస్తుతం తాజ్ కృష్ణ హోటల్ గా జరిగేటటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి దాదాపు 22 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించినటువంటి సదస్సులని ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా, అంటే దేశంలో ఇప్పటి వరకు కూడా ఈ సదస్సుని నిర్వహించలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వరికి సంబంధించినటువంటి ఎగుమతులు కానీ పంటలకు సంబంధించి వరి పంటకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పండిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా అయితే ఈ సదస్సుని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ సదస్సుకి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 150 మందికి పైగా కూడా వివిధ ప్రతినిధులంతా కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి వరి దిగుమతికి సంబంధించి కానీ దిగుమతిదారులతో పాటు వరి వంగడాలు, అదేవిధంగా పరిశోధకులకు సంబంధించినటువంటి అంశంలో వారంతా కూడా 2 రోజుల పాటు ఈ రోజు రేపు ఈ 2 రోజులు జరిగేటటువంటి ఈ సదస్సులో పాల్గొని ముఖ్యంగా భారతదేశంలో వరికి సంబంధించి కానీ ఇతర పంటలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశం నుంచి పాల్గొంటున్నటువంటి సీడ్ కంపెనీ ప్రతినిధులతో పాటు అభ్యుదయ రైతులు, అదేవిధంగా తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇతర ఇండస్ట్రీ ప్రతినిధులంతా కూడా పాల్గొంటారు. వీళ్లతో పాటు మరొకవైపు ఆదర్శ రైతులు సైతం ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరి పండించేటటువంటి రైతులకు సంబంధించి మేలు జరిగే విధంగా వరి వంగడాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా పలు సూచనలు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏ రకం వరి ధాన్యానికి డిమాండ్ ఉందో ఆ రైతులకు సంబంధించినటువంటి ఈ అంశం పైన ప్రధానంగా అవగాహన కల్పించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు విత్తనోత్పత్తిలో ఆధునిక పరిజ్ఞానం పైన ప్రధానంగా ఈ 2 రోజుల సదస్సులో చర్చ జరగబోతుంది. దీంతో పాటు మరోవైపు ప్రపంచంలోనే 100 దేశాలకు భారత్ నుంచి రైస్ ఎగుమతి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా ప్రధానంగా చర్చ చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అదేవిధంగా సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరూ కూడా ఈ సదస్సుని ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత 2 రోజుల సమ్మిట్ ప్రారంభమైన తర్వాత ఈ సమ్మిట్ లో ప్రధానంగా దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరగబోతుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.